లిక్కర్ లింకులు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి. రోజుకొకరు విచారణకు హాజరు కావడం, ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అన్న టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో పెరిగిపోతుందట. దీంతో నెక్స్ట్ ఎవరన్న చర్చ జిల్లాలో పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. అయితే అసలు లిక్కర్ కేసులో వీరికి సంబంధం ఉందా అని ఆశ్చర్యం కలిగేలా నేతలు అరెస్ట్ అవ్వడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలో వైసీపీలోని కొందరు సీనియర్లు సైతం అసలు ఈ జిల్లాలో ఎవరెవరికి లింకులున్నాయి అని ఆరా తీస్తున్నారంట. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. 3,500 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు గుర్తించిన సిట్ అధికారుల దర్యాప్తులో పలువురు జైలు పాలవుతున్నారు. ఇప్పటికే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. వారితో పాటు మరో 39 వరకు సిట్ నిందితులుగా చేర్చింది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యారు. వారిద్దరు అరెస్టు తర్వాత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ఇక చెవిరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో వచ్చిన ముడుపులను చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో పంచారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ఉన్న వారందరిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటికి వస్తూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ ఇటు నేతల్లో క్యాడర్లో నెలకొందట. ఇక తన వరకు కేసు రాదనుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం నెల క్రితం ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వడంతో అనారోగ్య కారణాల వల్ల వాట్సాప్ లో పంపిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే దానికి సంతృప్తి చెందని సిట్ అధికారులు నేరుగా నారాయణస్వామి ఇంటికి వచ్చి 6 గంటల పాటు విచారణ జరిపారు. దాంతో ఇక మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నారాయణస్వామి ఇక అరెస్ట్ అవుతారని ప్రచారం జోరుగా సాగింది. అయితే సిట్ విచారణలో మద్యం పాలసీ మార్పులో ఆయన పాత్ర, ఆన్లైన్ ద్వారా మద్యం బుకింగ్లు మార్చి మాన్యువల్ చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు, డిజిటల్ చెల్లింపులు ఎందుకు చేయలేదు అన్న అంశాలపై 100కు పైగా ప్రశ్నలు అడగడమే కాకుండా టెక్నికల్ టీం ద్వారా ఆయన గ్యాడ్జెట్స్ ను పరిశోధించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసినట్టు తెలిసింది. అయితే ఆయన చాలా ప్రశ్నలకు అంతా పైవారు చెప్పమన్నట్లు చేశానని చెప్పుకొచ్చారంట. ఆ క్రమంలో మొత్తం వ్యవహారం సీరియస్ అయింది. అయితే నారాయణస్వామి ఎవరి పేర్లు చెప్పారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక నారాయణస్వామిని విచారణతో మాత్రమే సరిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఊహించని విధంగా చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డికి సిట్ నుంచి పిలుపు రావడంతో విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి షాపులకు తరలించేందుకు ఆయన కాంట్రాక్టు పొందారనే సమాచారం. పొరుగు రాష్ట్రాల్లో రవాణా చేసే ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఇస్తున్న మొత్తం కన్నా ఎక్కువకు ఈ కాంట్రాక్టు దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి సూచనల మేరకు లిక్కర్ ముడుపుల్ని వైసీపీ అభ్యర్థులకు విజయానందరెడ్డి చేరవేసినట్లు సిట్ గుర్తించింది. వీటన్నిటిపై సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించినట్టు టాక్ నడుస్తోంది. అలా జిల్లాలో నగరెలు, రోజాకు, తిరుపతి, కాళహస్తి, పూతలపట్టు, పీలేరు, జీడి నెల్లూరుకు ఆ నగదు చేరవేసినట్లు అనుమానిస్తున్నారంట. వీటిపై ఆయన మొదట తనకు ఏమీ తెలియదని, మద్యం సరఫరా కాంట్రాక్టు మాత్రమే చేశారని బుకాయించారంట. అయితే సిట్ అధికారులు చూపిన ఆధారాలతో గుట్టు విప్పక తప్పలేదంట. విజయానందరెడ్డిని సిట్ అధికారులు మరోసారి విచారణకు రావాలని చెప్పినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో వరుసగా వైసీపీ నేతలు సిట్ విచారణకు హాజరవుతూ ఉండడంతో తర్వాత ఏం జరుగుతుందని టెన్షన్లో ఉన్నారట జిల్లా సీనియర్ నేతలు, క్యాడర్. జిల్లా సీనియర్ నేతల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు పార్టీ ప్రముఖులు సైతం అసలు కొన్ని విషయాలు తమకే తెలియని విధంగా ఉన్నాయంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఆ క్రమంలో అసలు జిల్లాలో ఏం జరిగిందన్న విషయాన్ని కొందరు పార్టీ సీనియర్లు జిల్లా నేతల నుంచి పూర్తిస్థాయి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇక వీరితో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సైతం లిక్కర్ స్కామ్ లో భాగముందంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు జిల్లా వైసీపీలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయంట. ఇక ఎన్నికల సమయంలో మద్యం డిపోల నుండి వేలాది మద్యం బాటిళ్లను జిల్లాలో పంపిణీ చేశారని, అలా పంపిణీ చేసిన వాటిలో నగరిలోనే అతిపెద్ద స్థాయిలో మద్యం డంపును అధికారులు స్వాధీనం చేసుకున్నారని, దాని వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. ఇలా రాష్ట్రంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా చెప్తున్న కేసులో వరుసగా చిత్తూరు జిల్లాకు చెందిన నేతలే చిక్కుకోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ కేసులో జిల్లా వైసీపీ నేతలు ఇంకెన్ని విషమ పరీక్షలు ఎదుర్కొంటారు.